అండి మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడాను న్యాయ వ్యవస్థ న్యాయాన్ని పట్టించుకుని ఆ వ్యవస్థని సక్రమంగా పారదర్శకంగా నడపాల్సిన పెద్దలు మాత్రము పెడచెవిని పడుతూ అసలు వాళ్ళు అనుకున్నదే మేము అనుకున్నదే చేస్తాం, మాదే సార్వభౌమాధికారం, మేము ఏం చెప్తే అదే వినాలి, మీకు ఒక ప్రజలకి మామూలు కామన్ మ్యాన్కి ఒక రూలు, మాకు ఆ కామన్ మ్యాన్కి రూల్ ఉన్నట్టు మాకు రూలు, ఆ రూలు మాకు వర్తించదు, మేము అతీతులం, మేము చాలా అతీతులం, న్యాయానికి కామన్ మ్యాన్ కంటే అతీతులం కాబట్టి మాకు జరగదు, మాకు ఇవన్నీ వర్తించవు అన్నట్టుగాను న్యాయ వ్యవస్థ అడపాదడప ఇట్లాంటివి చేస్తున్నప్పుడు, ఇట్లాంటి ఒక అడుగులు ముందుకేస్తున్నప్పుడు ఇట్లాంటివి కామన్ మ్యాన్కి ఎంతో సంకటంగా ఉన్నది. అట్లాగే కామన్ మ్యాన్కి సంకటంగా ఉన్నది సరే, ఎవరు పట్టించుకోరు కామన్ మ్యాన్కి సంకటంగా ఉంటాయి. కానీ బార్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం అక్కడ లా ఫ్రెటర్నిటీలు న్యాయ వ్యవస్థలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు, ఎంతోమంది ప్రామినెంట్ మెంబర్స్ వాళ్ళు కూడా చాలాసార్లు వ్యక్తపరుస్తున్నారు, ఇలా ఎందుకు జరుగుతున్నది, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, మరి మామూలు మనిషికి ఇలా జరిగితే వేరే విధంగాను మీరు చర్య తీసుకుంటారు కదా అని అని అడుగుతారు. ఇప్పుడు మనం ఇంతగా ఎంత మాట్లాడుకోవాల్సి వస్తున్నదంటే, మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినాయి, దగ్ధమైపోయినాయి అంటే నోట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, కట్టలు ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నట్టుగాను గుర్తించారు. అయితే సరే ఆయన ఏదో కొంచెం సమస్య పోతుందేమో అనుకున్నారు, కానీ సమస్య పోయేలాగా లేదు. అయితే ఏదో సిజేఐ గారు మాత్రము ఆయన ఏం చేశారంటే ఒక ముగ్గురు సభ్యుల త్రిసభ్య ధర్మాసనం కాదు, ఎంక్వైరీ ఒకటి పెట్టారన్నమాట. ఇన్ హౌస్ ఎంక్వైరీ అంటారు వాళ్ళ గురించి. అంటే ఏంటంటే ఇన్ హౌస్, ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ ఏదన్నా ఒక తప్పు జరిగితే ఏంటంటే పబ్లిక్గా మొత్తం ఆగం జరిగిపోతుంది, ఆ ఆగం జరిగిపోతూ మీడియా కూడా తగులుకుంటుంది. కానీ ఏంటంటే వీళ్ళ విషయంలో, న్యాయ వ్యవస్థ విషయంలో మాత్రం ఎవ్వరు కూడాను నోరు మెదపటానికి వీలు లేకుండాను, ఎందుకంటే మేమందరం అతిథులం అన్నట్టుగానే అని ప్రవర్తన జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదే యశ్వంత్ వర్మని ఒక పక్కన ఒక ముగ్గురు సభ్యులతో ఆయన మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు జనరల్గా ఏం చేయాలంటే ఆయన్ని పక్కన పెట్టాలి, ఆయన్ని ఏ పదవి ఇవ్వకుండా. కానీ ఏంటంటే ఏదో ఆయన హైకోర్టులో ఉంటే, ఢిల్లీ హైకోర్టులో ఉంటే ఏదో ఆయన అపవిత్రుడు అయిపోయినట్టు, లేదు అదర్ దాన్ ఢిల్లీ హైకోర్టు అంటే అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని. అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ ఉంటే కనుక ఆయన పవిత్రుడు అయిపోతాడా అన్నట్టుగా అడుగుతున్నారు వీళ్ళు. అక్కడ అలహాబాదుని ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు జడ్జిగా. అది కూడా ఏంటంటే చాలా గప్చిప్గా, చాలా రహస్యంగా గోప్యంగా ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ ప్రమాణ స్వీకారం చేశాడు ఢిల్లీ అలహాబాద్ హైకోర్టు జడ్జిగా. ఇది మండించుకున్నారు అక్కడ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులందరూ చాలా మండించుకున్నారు. అట్లా ఎట్లా జరుగుతుంది అసలు, ఒక జడ్జి కనుక ప్రమాణ స్వీకారం చేయాలంటే అందరికీ కూడాను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో జరగాలి, అంతేగాని స్వేరింగ్ క్లాండెస్టైన్గా ఎలా క్లాండెస్టైన్ అంటే గోప్యంగా అనమాట. ఇట్లా ఎట్లా చేస్తారు, ఇది ఫార్మల్ పబ్లిక్ సెరమనీగా జరగాలి, కాన్స్టిట్యూషన్ అదే చెప్తున్నది. కానీ ఏంటంటే మీరందరూ ఇట్లాగూ ఇలాంటివన్నీ వ్యవహారాలు చెల్లవు, రాజ్యాంగ విరుద్ధం ఇదంతా అని చెప్పేసి ఆగం చేస్తున్నది బార్ అసోసియేషన్. ఒక ప్రమాణ స్వీకారాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందో దాని జవాబు కోసం లార్డ్షిప్ను మేము అడుగుతున్నాము. అంతేకాదు బార్ అసోసియేషన్కు ఈ ప్రమాణ స్వీకారం గురించి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, అసలు మీరు ఆయన్ని అంత రహస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రమాణ స్వీకారం అని చెప్పి వీళ్ళకి చాలా బల్లగుద్ది అడుగుతున్నారన్నమాట. ఇదే విషయం మేము వెనకాల ఇలా ప్రమాణ స్వీకారం చేయటం న్యాయ వ్యవస్థ మీద మాకే కాదు ప్రజలకు కూడా నమ్మకం పోయింది, నమ్మకం సన్నగిల్లుతున్నది అని వాళ్ళు బాధపడ్డారు. వర్మ ఇంట్లో క్యాష్ పట్టుబట్టం గురించి సరే మనందరికీ తెలిసిన విషయమే, మనం ఆల్రెడీ 1-2 వీడియోల్లో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు
ఇక్కడ ఈ బార్ అసోసియేషన్ వాళ్ళు ఇలా అంటున్నారు. నిజంగా వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ రావటం. ఆ వర్మ అనే జడ్జి ఇంత మచ్చబడిపోయిన తర్వాత అక్కడికి రావటం వాళ్ళకి ఇష్టం లేదు. నిజంగానే ఒక న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే ఏదో అక్కడైతే అపవిత్రుడైపోయాడు ఢిల్లీ హైకోర్టులో, కాబట్టి ఏంటంటే మనం అర్జెంటుగా ఈయన్ని వేరే అలహాబాద్కు కొట్టుపెడితే ఆయన పునీతుడైపోతాడు అని ఉద్దేశం న్యాయ వ్యవస్థకి. ఒకవేళ మామూలు జనాల మీద ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ఎవడో ఒక అధికారి కావచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయీ కావచ్చు, ఏదో పట్టుబడతాడు లంచం చేస్తూ. లంచం చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు కదా అతనికి మీద ఏదో ఎంక్వైరీ చేస్తారు. సిఐడి ఎంక్వైరీ అంటారు, ఏసీబీ అంటారు. ఏసీబీలు, సిఐడీలు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగుతాయి. అప్పటి వరకు అతన్ని పక్కన పెట్టేస్తారు. మరి అట్లా ఎందుకు పక్కన పెట్టడం లేదు జడ్జిల్ని అనేది చాలామంది ప్రశ్నిస్తున్న విషయం అనమాట. న్యాయ వ్యవస్థలో ఈ జడ్జిలకి ఎందుకు ఇంత పవర్ఫుల్ అధికారాలు వాళ్ళకే ఎందుకు ఉండాలి, మాకెందుకు ఉండకూడదు? మామూలు కామన్ మ్యాన్కి ఎంత న్యాయం జరుగుతుందో, ఎన్ని చట్టాలు ఏవి వర్తిస్తాయో అవే చట్టాలు జడ్జిలకు కూడా వర్తించాలి అనేది మాత్రము చాలామంది కోప్పడుతున్నారు అన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ అలహాబాదు హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా చాలా గొడవ చేస్తున్నారు. ఇంత గోప్యంగా అసలు ఆయన అంత రహస్యంగా అంత గప్చిప్గా అసలు ఆయన్ని ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించేశారు, అంత క్లాండెస్టీన్గా ఎందుకు చేయించారని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు అనమాట. సరే, ఇప్పుడు మరి ఇంతకీ ఏంటంటే ఏదో ఒక సన్నాయి నొక్కినట్టుగా కూడా ఆయనైతే జడ్జిలాగా ఉంటారు కానివ్వండి. ఫర్దర్గా ఆయన ఏంటంటే హైకోర్టులో మొత్తం ఏవి కూడాను అసైన్మెంట్స్, తీర్పులకు సంబంధించిన అసైన్మెంట్స్ ఆయన తీసుకోడు అని కొంతమంది అంటున్నారు. అసైన్మెంట్స్ తీసుకోరు, బాగానే ఉంది. అసలు ఆయన అక్కడ జడ్జిగా కూర్చోబెట్టేందుకు, జడ్జిగా కూర్చోబెట్టుకుంటే ఆయన జీత భత్యాలు తీసుకోవటానికి ఆయనకి ఒక అధికారాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ఆయన అక్కడ పెట్టాలి అనేది వాళ్ళు ప్రశ్న అనమాట. అలహాబాదు హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళది. కాబట్టి ఏంటంటే మరి న్యాయ వ్యవస్థ మరి వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుందా లేదా అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.